ఇక బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించిన ఘటన కలకలం రేపింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టి దూసుకువెళ్లింది. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి ప్రమేయం ఉందని పోలీసు ఉన్నతాధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో సోహెల్ను పట్టుకునేందుకు పోలీసులు సన్నాహాలు ముమ్మరం చేశారు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో తప్పించుకునేందుకు అబ్దుల్ ఆసిఫ్ను పోలీసులకు లొంగిపోమ్మని తాను ముంబై పారిపోయాడు. అక్కడి నుంచి నేరుగా దుబాయ్ వెళ్లిపోయాడు. దీంతో అతన్ని రప్పించేందుకు పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించిన ఘటన కలకలం రేపింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లింది. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి ప్రమేయం ఉందని పోలీసు ఉన్నతాధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో సోహెల్ను పట్టుకునేందుకు పోలీసులు సన్నాహాలు ముమ్మరం చేశారు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో తప్పించుకునేందుకు అబ్దుల్ ఆసిఫ్ను పోలీసులకు లొంగిపోమ్మని తాను ముంబై పారిపోయాడు. అక్కడి నుంచి నేరుగా దుబాయ్ వెళ్లిపోయాడు. దీంతో అతన్ని రప్పించేందుకు పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.